క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఫ్రెండ్షిప్ డే యొక్క శుభాలు, దీవెనలు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. స్నేహము అనేటువంటిది ఈ లోకంలో ప్రతి జీవికి అవసరమై ఉంటున్నది. స్నేహం లేకపోతే ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాం, స్నేహితులు లేరు అంటే అది మన లోపం. నాకెవరు ఫ్రెండ్స్ లేరు అని అనుకుంటే అది ఖచ్చితంగా మనలోనే లోపం ఉన్నట్లు అర్థం. స్నేహితులు ఉండాలి, బైబిల్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. స్నేహితులు, నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితులైనను విడిచిపెట్టకము అని లేఖనం తెలియజేస్తాం. స్నేహం ఎంత గొప్పదైతే దేవుడు ఆ మాట చెప్తాడు. యేసు ప్రభు ఇంకా అంటాడు, నేను మిమ్మల్ని సేవకులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. మీరు నాకు స్నేహితులై ఉన్నారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడు? ఆయనే ప్రాణం పెట్టింది కాబట్టి ఆయనంత గొప్ప స్నేహితుడు, నిజ స్నేహితుడు ఎవరు లేరు. అందుకే ఆయన నేను మిమ్ములను స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను అని అంటున్నాను. స్నేహం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో స్నేహితులు అనేటువంటి వారు ప్రయాణంలో కొద్దిసేపు ఆగి సేద తీర్చుకుని నీడన కొంచెం సేపు అలసట తీర్చుకునేటువంటి చెట్లు లాంటి వాళ్ళు. ఎండలో ప్రయాణం అవుతూ కొద్దిసేపు ప్రయాణ మార్గంలో ఆగి నీడన సేద తీర్చుకోవడానికి చెట్లను మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అలాంటి వారు. రహదారి వెంట చెట్లు ఉండేవి, ఇప్పుడు తీసేశారు అనుకోండి. రోడ్ల మార్గాన చెట్లు ఇప్పుడు లేవు, కొట్టేశారు. ఎందుకంటే నీడ కోసం, సేద తీర్చుకోవటం కోసం, అలసట తీర్చుకోవడం కోసం. ఒక్కడు ఉండటం దేవుని దృష్టికి మంచిది కాదు. దేవుడు ఆదిలోనే అన్నాడు, ఒంటరిగా ఉండుట నరుడు మంచిది కాదు అన్నాడు. అంటే అది ఆ సందర్భము, అది ఆ స్త్రీని తీసుకుని రావాలి చేసి అనేటువంటి సందర్భం అయినప్పటికీ కూడాను మిగతా లేఖనాల్లో పరిశీలించినట్లయితే ప్రసంగి గ్రంథంలో మహా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఇద్దరు ఉండటం మంచిది, ఫ్రెండ్స్ ఉండటం మంచిది. ఒకడు బలహీన పడినప్పుడు ఇంకొకడు బలపరుస్తాడు. స్నేహితులు ఉండటం మంచిది. గత వారం, అంతకు ముందు వారం మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో కూడాను స్నేహితులు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ప్రభు దగ్గరకు తన పాపములు క్షమించుట మాత్రమే కాకుండా స్వస్థతను కూడాను వచ్చేటట్లుగా చేశారు. కేవలం స్నేహితులు. కాబట్టి స్నేహితులు ఈ లోకంలో మనకు ఉండాలి, అవసరం. లేఖనం తెలియజేసేటువంటి మాట ఏమంటే, సహోదరుని కంటే హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు 18:24. సహోదరుని కంటేను హత్తియుండు స్నేహితుడు కలడు. అన్నదమ్ములు ఎంతవరకు వస్తారు? పెళ్ళి ఎంతవరకు అన్నదమ్ములు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి పెళ్ళి, ఎవరి సంసారం, ఎవరి పిల్లలు వాళ్ళదే. అంతకంటే ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు మాత్రమే, ఆ తర్వాత ఎవరి జీవితము వారిదే. అందుకే లేఖనము అన్నదమ్ముల కంటే స్నేహం గొప్పది అనేటువంటి, సహోదరత్వం కంటే స్నేహం గొప్పది అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. సహోదరుని కంటే హత్తియుండు స్నేహితుడు ఆయన ఉన్నాడు. స్నేహం అంత గొప్పది. కష్టసుఖాల్లో పాల్పంపులు పొందేది స్నేహం. అంటే స్నేహం గురించి డిక్షనరీలో రాయబడినటువంటి డెఫినేషన్ ఏంటంటే, స్నేహం అంటే ఎ స్టేట్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ సపోర్ట్. ఏ స్టేట్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్
ఇరువైపుల నుండి ఒకరి మీద ఒకరికి నమ్మకము కలిగి ఉండి ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగేటువంటిదే స్నేహం. ఒకరిపైన ఒకరికి నమ్మకము లేకుంటే అది స్నేహం కాదు, అది అవసరం మాత్రమే. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే, నమ్మకం లేకపోయినప్పటికీ కలిసి సాగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు అంటే అది కేవలం అవసరం, స్నేహం కాదు. స్నేహం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. ఒకరి పడిపోతే ఒకరు లేవనెత్తడానికి సపోర్టివ్గా ఉంటారు. అందుకే స్నేహితులు కావాలంటాడు ప్రభు. అందుకే స్నేహితుల యొక్క అవసరం ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, సామెతలు 17:17. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. నువ్వు కోప్పడ్డా, తిట్టినా, మనసు గాయపరిచిన స్నేహితుడు నిజమైనటువంటి స్నేహితుడైతే వదలక ప్రేమిస్తాడు. అది స్నేహం అంటే. గాయపరిచినప్పటికీ కూడాను విడువక ప్రేమించేటువంటి వాడు. ఇదే సొలొమోను మహారాజు అంటాడు, నిజమైనటువంటి స్నేహితులు మేలు కోరి గాయములు చేస్తారు. స్నేహితుడు గాయము చేసేటువంటి ఆ గాయము వెనకాల మన మేలుంటుంది. అందుకు విడవకుండా ప్రేమిస్తాడు స్నేహితుడు. ఒకవేళ గాయం పరిచినప్పటికీ కూడాను, మనసు నొచ్చుకున్నప్పటికీ కూడాను ఆ గాయము వెనకాల క్షేమం ఉంటుంది. అది నిజమైనటువంటి స్నేహితుడు చేసేటువంటి గొప్ప పని. తను గాయపరిచాడు అంటే గొప్ప కారణం లేకుండా నా స్నేహితుడు గాయపరచడు. వాక్యము గాయపరిచింది అంటే కారణం లేకుండా వాక్యము గాయపరచదు. వాక్యం విన్నప్పుడు హృదయము గాయపరచబడుతుంది అంటే నా స్నేహితుడైనటువంటి యేసు ప్రభు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. నా స్నేహితుడు, నిజ స్నేహితుడైనటువంటి యేసు ప్రభు కారణం లేకుండా నన్ను గాయపరచడు. నా హృదయము గాయపరచబడుతున్నది వాక్యము విన్నప్పుడు అంటే దాని అర్థం నా మేలు కోసం, నా మేలు కోసం, నాలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయడానికి నా స్నేహితుడు గాయములు చేస్తూ ఉన్నాడు. పగవాడు లెక్కలేదని ముద్దులు పెట్టును, పక్కనే అంటాడు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. నువ్వు మంచి చేసినా చెడు చేసినా కూడా ఆహా అంటాడు. నువ్వు ఏం మాట్లాడినా కూడాను బ్రహ్మాండంగా ఉందంటాడు. ఏం చెప్పినా కూడాను నువ్వు చెప్పిన తర్వాతనే అంటాడు. ఎవడు? పగవాడు. పగవాడు. అటువంటి సమయంలో మనం తప్పు చేసామా ఉప్పు చేసామా జడ్జిమెంట్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మనం తప్పు చేసినప్పటికీ కూడా ఎదుటివాడు అనగా పగవాడు ఏం చేస్తున్నాడు? నువ్వు చేసింది రైట్ అంటాడు. అప్పుడు ఏమవుతుంది? అవును నేను చేసింది రైట్ అని చెప్పి మనం నమ్ముతాం. నమ్మడానికి అవకాశం ఉంది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అయితే స్నేహితుడు మేలు కోరి గాయములు చేస్తాడు. ఆ గాయం వెనకాల మేలుంటుంది అని మనము గ్రహించాలి. వాక్య ప్రకటన చేసేటప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి మనము అనుకున్నప్పుడు ఒకవేళ గాయపరచబడినప్పటికీ కూడా అది మన మేలు కోసం అని మనము గ్రహించాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, రూతు గ్రంథం ఒకసారి మనము తీసి పెట్టుకుని కొన్ని అంశములను ధ్యానం చేసినట్లయితే అక్కడ రూతుకి తన కోడళ్ళకి మధ్యన ఉన్నటువంటి బంధం మనకు కనబడుతుంది. రూతు నయోమి ఆమె కోడళ్ళు అయినటువంటి ఓర్ప, రూతు వారి మధ్యన ఉన్నటువంటి సంబంధం మనకు కనబడుతుంది రూతు గ్రంథంలో. ఆ సంబంధము ఒకవేళ బంధుత్వముతో కూడినటువంటి సంబంధం అయినప్పటికీ కూడాను అందులో స్నేహం అనేటువంటి అంశం లేకుండా ఉంటే అంత ప్రేమ వారి మధ్యన ఉండటం అసాధ్యం. అందుకే నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును అని మనం చదువుకున్నాం. నిజమైనటువంటి స్నేహం విడిచిపెట్టకుండా మనలను ప్రేమిస్తుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం
న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు రాగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురమునుటకు వెళ్ళెను. యూదా దేశం, అందులో బెత్లెహేము అనేటువంటి పట్టణం. బెత్లెహేము అనేటువంటి మాటకు అర్థం రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేము అంటే ఆహారము దొరకు స్థలము, ఆహారము దొరికేటువంటి ఇల్లు. అక్కడ కరువు వచ్చింది అంటే దానిని మనము అర్థం చేసుకోవాలి. సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, సుసంపన్నమైనటువంటి ప్రాంతం కరువుతో నిండింది అంటే అది ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తేనే వచ్చింది అని మనం గ్రహించాలి. అనుమతించినటువంటి దేవుడు ఈ కరువును తీసివేయుటకు సమర్థుడు అని గ్రహించాలి. తన భక్తులకు శ్రమ వచ్చింది అంటే, తన బిడ్డలకు కష్టం వచ్చింది అంటే, విశ్వాసి శ్రమల గుండా వెళుతున్నాడు అంటే ప్రభువు అనుమతించాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కనుక అనుమతించినటువంటి దేవుడే ఈ శ్రమను తీసివేయుటకు సమర్థుడు అని అర్థం చేసుకోవాలి. శ్రమను అనుమతించినటువంటి దేవుడే శ్రమను తీసివేయగలడు. లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే, మీరు సహింపగలిగినటువంటి దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించబడనీయను. ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే శ్రమ నుండి, శోధన నుండి తప్పించుకున్నటకు కూడాను నేను మార్గమును మీకు దయచేస్తాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. తప్పించుకున్నటకు కూడాను దేవుడే మార్గం ఇచ్చేటువంటి వాడు. ఒకవేళ కరువు వచ్చింది, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, అయినప్పటికీ కూడాను దేవుడే ఆ కష్టం నుండి తప్పించుకునేటువంటి మార్గమును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడని చెప్పి నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. ఎందుకు అనగా అది యూదా దేశం. ఎందుకనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, ఆయన సొత్తు. కాబట్టి వారిని ఎప్పటికీ విడిచిపెట్టేటువంటి వాడు కాడు. వారితో నిబంధన చేసినటువంటి వాడు. నీతోటి నాతోటి కూడా దేవుడు నిబంధన చేసినటువంటి వాడు. మనము నిబంధన ప్రజలము, నిబంధన క్రింద ఉన్నటువంటి వారము. యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా దేవుడు మనతోటి నిబంధన చేశాడు. నీవు నా ప్రజ, నీవు నా బిడ్డ. ఒకవేళ కరువు వచ్చిందా రాని, దాన్ని తీసివేసేటువంటి వాడు కూడా దేవుడే. అంతేకాని కరువును తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయకూడదు. అబ్రహాము ఆ విధంగా కరువు వచ్చినందువల్ల, కానానులో కరువు వచ్చినందువల్ల అబ్రహాము ఏం చేశాడు? ఐగుప్తుకు పారిపోయాడు. పారిపోవడం మీన్స్ ఐగుప్తుకు వెళ్ళి తన అవసరతల కోసం అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినందువల్ల చాలా సమస్యలు వచ్చినాయి. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒకవేళ దేవుని చేత నిర్ణయింపబడినటువంటి స్థలము అక్కడే ఉండవలసింది. యూదా దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము, ప్రజలు. అయితే ఇక్కడ ఒక కుటుంబం మనకు కనబడతాం. బెత్లెహేము ఆహారము నిల్వ ఉండేటువంటి స్థలము అని పేరు. హౌస్ ఆఫ్ మీట్ ఆర్ హౌస్ ఆఫ్ బ్రెడ్, ఈ రకమైనటువంటి పేర్లు బెత్లెహేము అనేటువంటి మాటకు అర్థం. మరి అటువంటి స్థలంలో కరువు వచ్చింది. సరే, వెయిట్ చేయాల్సి ఉండే, ఎదురు చూడాల్సి ఉండే. ఎదురు చూడలేదు. తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. మోయాబు దేశం అన్యుల ప్రాంతం. మోయాబీయులు అన్యులు అనగా ప్రభువును, దేవుని ఎరుగునటువంటి వారు. వారి మధ్యన కాపురమునుటకు ఈ కుటుంబం అక్కడికి వెళ్ళింది. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేవి. వారు కరువు తప్పించుకున్నట్టుకు మోయాబుకు వెళ్ళి అక్కడ కాపురము ఉన్నారు. సరే, కాపురము ఉంటే ఉన్నారు. కొద్ది సమయము, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరములు, కొద్ది కాలం ఉన్న తర్వాత తిరిగి వెళ్ళవలసింది. కానీ వారు అక్కడ కొద్ది కాలం ఉండి తిరిగి వెళ్ళలేదు. కానీ
చాలా కాలం అక్కడ ఉన్నారు. ఆ చాలా కాలం అక్కడ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఏమంటే, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకు చనిపోయాడు. ఇతర దేశంలో, పరాయి దేశంలో ఎలీమెలకు ప్రాణం విడిచాడు. ఈ నయోమి భర్త లేనటువంటి విధవరాలు అయిపోయింది. 2 కుమారులు ఉన్నారు. అప్పుడైనను తన సొంత దేశంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆమెకు రాలేదు. తన కుమారులతోటే అక్కడే నిలిచి ఉండెను అని చెప్పి రాయబడింది. నయోమి పెనిమిటిని ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. అక్కడే నిలిచి ఉన్నారు. మోయాబులోనే నిలిచి ఉన్నారు. అన్య ప్రాంతంలోని వారు నిలిచి ఉండిపోయారు. సరే, అక్కడ ఉన్నారు. వారు ఏం చేశారు? వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. కొన్ని వర్షన్స్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించి అన్యులను పెళ్లి చేసుకునేది అనేటువంటి అర్థం వచ్చినట్లుగా కొన్ని వర్షన్స్లో రాయబడి ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించి అనేటువంటి మాట అంటే, దేవుడు యొక్క ఆజ్ఞ ఏమనగా, ప్రభువుని ఎరుగినటువంటి వారితోటి సాంగత్యము చేయవద్దు, వారికి పెళ్లి చేసుకోవద్దు, వారిని పెళ్లికి ఇయ్యవద్దు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. దానిని వారు అతిక్రమించి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని అక్కడే కాపురము ఉన్నారు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మొహలోను, కీలోను, ఎదురును కూడా చనిపోయేది. వారు చనిపోయినటువంటి దానికి కారణమేమో ఇక్కడ రాయబడలేదు, మనకు తెలియదు. ఆయన ఎలీమెలకు చనిపోయినటువంటి కారణము తెలియబడలేదు. వారి కుమారులు 2 కూడా చనిపోయినటువంటి కారణము తెలియబడలేదు. కానీ వారు యవ్వన దశలోనే చనిపోయినారు. 10 సంవత్సరములు వారు పెళ్లి అయినటువంటి వైవాహిక జీవితం గడిపినప్పటికీ వారికి గర్భఫలము లేకుండానే వారు 10 సంవత్సరములు ఉన్నారు. ఆ తర్వాత చనిపోయారు. ఎందువలన కారణమైతే మనకు తెలియదు. కానీ వారి 2 కూడాను చనిపోయి వారి భార్యలు విధవరాలుగా ఉన్నారు. వారి తల్లి అయినటువంటి నయోమి కూడాను విధవరాలుగానే ఉన్నది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేని దాయను. వచ్చేటప్పుడు పెనిమిటితో వచ్చింది, వచ్చేటప్పుడు కుమారులతో వచ్చింది. అయితే కుమారులు చనిపోయారు, తన పెనిమిటి చనిపోయాడు. ఎవ్వరు వచ్చినటువంటి వారిలో తాను ఒక్కతే మిగిలిపోయింది. అక్కడ వారు సంపాదించుకున్నటువంటి 2 కోడళ్ళు మాత్రం ఉన్నారు. ఒక కోడల పేరేమో ఓర్పా, రెండో దాని పేరేమో రూతు. ఓర్పా, రూతు 2 కూడాను అత్తతోటి ఉన్నారు. ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏమంటే, మామూలుగా ఆ భర్త చనిపోతే పిల్లలు ఉన్నప్పటికీ కూడాను ఒకవేళ ఈ దినములలో ఎవరు కూడాను అత్తవారింట్లో ఉండరు, తల్లిగారింటికి వెళ్ళిపోతారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దినములలో భర్త ఉన్నంత వరకు, భర్త ఉన్నా కూడాను వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భర్త లేకపోతే అసలు ఉండరు, అత్తగారింట్లో వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడాను ఇక్కడ ఓర్పా, రూతు అత్త అయినటువంటి నయోమితోటి వారు ఉండటాన్ని బట్టి చూస్తే ఆ అత్త కోడళ్ళ మధ్యన ఎటువంటి సంబంధము ఉండి ఉంటుంది అనేటువంటి దాన్ని ఆలోచించారు. ఆ అత్త కోడళ్ళు ఎంత అన్యోన్యముగా ఉండి ఉంటే ఆ కోడళ్ళు అత్తను వదలకుండా ఉండి ఉంటారు. అందులో వారు ఉండేది కూడాను మోయాబు దేశం, అక్కడే లోకల్ వాళ్ళు. కోడళ్ళిద్దరూ కూడాను లోకల్. ఎటొచ్చి నయోమి మాత్రమే పరదేశి. అటువంటప్పుడు వెంటనే వెళ్ళిపోవాల్సింది. పోయేవారు పోతారు, అయినప్పటికీ పోలేదు. అంటే అక్కడ వారు మళ్ళా వాళ్ళిద్దరూ కూడాను అన్యులు, అనగా ప్రభువుని ఎరుగునటువంటి వారు. అక్కడ దేవుని భయము అనేది మనకు కోడళ్ళ విషయంలో కనబడటం లేదు. తల్లిదండ్రుల ఇంటి పైన ప్రేమ కూడాను అక్కడ ఓవర్ లుక్ చేసేసి తల్లిగారి ఇంటిని కూడాను వాళ్ళు మర్చిపోయేంతగా అత్తతోటి ఉన్నారు. అంటే
ఆ అత్తతోటి వారికి ఉన్నటువంటి సంబంధం, ప్రేమ, సహవాసం, స్నేహం ఎంతో గొప్పగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అత్తతోటి కోడళ్ళు, కోడళ్ళతోటి అత్త, కోడలిద్దరూ విధవరాండ్రు అయినప్పటికీ కూడాను ఆమెతోనే ఉన్నారు. కాబట్టి ఆ అత్త వారిని ఎంత ప్రేమగా చూసుకొని ఉండి ఉంటుంది. సాధారణంగా కొడుకు రాగానే, పెళ్ళి కాగానే, కోడలు రాగానే తల్లిదండ్రులు అనుకునేటువంటి విషయం, అనుకునేటువంటిది కాదు, అది సాధారణంగా జరుగుతుంది. ఆటోమేటిక్గా మనసులోకి వచ్చేటువంటి ఆలోచన ఏమంటే, నిన్నటిదాకా నా మాట విన్న నా కుమారుడు, నిన్నటి వరకు నా అధీనంలో ఉన్నటువంటి నా బిడ్డ, నా కుమారుడు, ఈ దినము నుండి ఎవరో పరాయి మనిషి చేతిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ పరాయి మనిషి చెప్పినటువంటి మాట వింటాడు. ఆమె ఎక్కడుంటే నా కొడుకు అక్కడ ఉంటాడు. మమ్మల్ని సెకండరీగా ట్రీట్ చేస్తాడు. ఇవి అనుకోకుండానే తల్లిదండ్రుల మనసులో వస్తుంది. ఈ ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎంతో ప్రేమగా వారిని కడుపులో పెట్టుకొని పెంచి పోషించి పెద్ద చేసి చదివించి ఆ స్థితికి తీసుకొని వచ్చినప్పుడు తటాలున ఒక కొత్త వ్యక్తి వచ్చి తన కుమారుడిని ఎగరేసుకుని పోతున్నది అనేటువంటి ఆలోచన తప్పకుండా పెద్దవాళ్ళ మనసులోనికి వస్తుంది. అయితే అటువంటి ఆలోచనలను ప్రక్కన పెట్టాల. లేఖనానుసారంగానైతేనే అది సాధ్యమవుతుంది. ఎలాగూ అంటే లేఖనంలో చెప్పేటువంటి మాట ఏంటంటే, తన భార్యను హత్తుకొనును అని చెప్పి రాయబడింది. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని చెప్పి రాయబడి ఉంది. సంసారాల్లో పాడైపోయేది ఇక్కడనే, తల్లిదండ్రుల యొక్క అతిగా ఇంటర్ఫీర్ కావడం చేత, అత్తామామలు అతిగా ఇంటర్ఫీర్ కావడం చేత, పెళ్ళి అయిన తర్వాత ఇటు తల్లిదండ్రులు కానీ అటు అత్తమామలు కానీ పిల్లల జీవితాల్లో కలుగు చేసుకోకూడదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలే, నాకు పెద్ద అనుభవం ఉన్నదని కాదు, కానీ దేవుని సమక్షమున దేవుని పక్షమున ఉండి మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎక్కువగా పూసుకుంటారో సమస్యలు స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే వాళ్ళని స్వేచ్ఛగా వారిని వదిలివేయటం మంచిది. ప్రతిదానికి కలగజేసుకోకూడదు, ప్రతిదానికి ఏలు పెట్టకూడదు. అప్పుడు కోడలికి అత్త పైన గౌరవం కలుగుతుంది. అప్పుడు అల్లుడి పైన మామకి గౌరవం కలుగుతుంది. లేకుంటే మామ పైన అల్లుడికి, అల్లుడి పైన మామ, అత్త పైన కోడలికి, కోడలి పైన అత్తకి. అలాగే కాకుండా ఎక్కడ నా ప్రామినెన్స్ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదాన్ని కలగజేసుకుంటూ ప్రతి దాంట్లో ఏలు పెడుతూ ఉంటే కోడలి మనసులో ఒక రకమైనటువంటి తక్కువ భావానికి గురి కావడం జరుగుతుంది. చాలా చీప్ చేసుకొని వారు ఆలోచిస్తారు. హుందాతనం అక్కడ లేదు, గంభీరంగా ఉండవలసినటువంటి వారు ఉండటం లేదు. ప్రతిదానికి పిల్లల కాపురాల్లో ఏళ్ళు పెడతా ఉంటారు పెద్దలు. అది తప్పు. కాపురాలు నాశనం అవుతాయి, పాడైపోతాయి. ఒకవేళ సమస్య వస్తే అప్పుడు పెద్దలు కలగజేసుకొని ఈ సమస్య, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి వాళ్ళని సర్ది చెప్పొచ్చు, తీర్పు తీర్చి వారిద్దరిని మళ్ళీ ఐక్యపరచవచ్చు సమస్య వచ్చినప్పుడు. అలాగే కాకుండా ప్రతి చిన్నదానికి కూడా తల్లిదండ్రులు కలగజేసుకుంటే సంసారాలు నిలబడవు. ఈ నయోమి ఆ విధంగా వారికి ప్రతి విషయంలో కలగజేసుకుని, నేను అత్తను, నేను పెద్దదాన్ని, నేను కని పెంచినటువంటి కుమారులను చేసి తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చాను, మీ చేతుల్లో పెట్టాను అని చెప్పి ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటే వారు చనిపోయిన మరుక్షణము అతను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉండేవారు. ఓర్పా, రుతు తన భర్తలు చనిపోయిన మరుక్షణం, ఎందుకంటే వారికి పిల్లలు కూడా లేరు, గర్భఫలము కూడా లేదు, పోనీ నానమ్మ అంటారేమో పిల్లలు అనుకోవడానికి, చనిపోయిన మరుక్షణం వెళ్ళిపోయి ఉండేవారు.
తమ ఇళ్ళకి వెళ్ళిపోయిండేవారు. కానీ వెళ్ళిపోలేదు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం పెద్దదైనటువంటి నయోమి యొక్క గొప్ప మనసు. పిల్లలకు గొప్ప మనసు ఉండి ఉంటుంది, ఓకే, తర్వాత విషయం. అంటే కోడళ్ళకి చిన్నవాళ్ళు, వాళ్ళకు కూడా గొప్ప మనసు ఉంది తప్పకుండా. ఫస్ట్ పెద్ద దాని గురించి, ఈమెకు గొప్ప మనసు ఉన్నప్పుడే పిల్లలు కూడాను గొప్పగా అత్తని యాక్సెప్ట్ చేస్తారు. ఆ అత్తకున్నటువంటి మంచి మనస్సు, స్నేహం, ఆ అత్తకు కోడలకి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం వారిని ఆ అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోనీయకుండా చేస్తూ ఉంది. అంత గొప్పగా వారు స్నేహంగా కలిసిమెలిసి ఉన్నారు. కంపానియన్, వారిద్దరి మధ్య టేస్ట్లు కలిసినాయి, మ్యూచువల్ ట్రస్ట్ ఉంది, సపోర్ట్ ఉంది. చూసారా, ఇంత మంచి అత్త ఇంక దొరకదా వాళ్ళకి? ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు అనుకోవచ్చు కదా, నయోమి వెళ్ళిపోయి ఇక వదిలిపెట్టేసి వెళ్ళిపోతే, అంటే వాళ్ళు వెళ్ళిపోలేకపోతున్నారు. వాడు అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోలేకపోతున్నారు అంటే అర్థమైంది, ఇంత మంచి వ్యక్తి ఇక మళ్ళీ మాకు దొరకదు అంతే. ఒకవేళ భర్త దొరుకుతాడేమో కానీ మంచి భర్త, మంచి అత్త దొరకదు. అందుకే ఆమంటది, ఇక నాకు ఆ కొడుకులు లేరమ్మా. నయం అంటది, ఎందుకు నాతో ఉన్నారు, నాకు కొడుకులు లేరు, మీరు పోండి, మీరు పోయి వేరే పెళ్లి చేసుకోండి అని చెప్తుంది ఆమె. అత్త ఎంత మంచి అత్త, ఎంతో మంచి అత్త నయోమి. అటువంటి అత్తకు ఉండవలసినటువంటి లక్షణాలు మన అత్తలు కూడా కలిగి ఉండాలి, మన తల్లులు కూడా కలిగి ఉండాలి. కోడల్ని ప్రేమించాలి, కోడలితోటి సహవాసము చేయాలి, వారిద్దరి అభిరుచులు కలిసిపోవాలి, వారిద్దరూ పరస్పరం నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంత మంచి వ్యక్తి నాకు మళ్ళా దొరుకుతుందా అనేటువంటి ఆలోచనతో వదలక ప్రేమించేటంత స్నేహం వారి మధ్యన ఉంటుంది. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు ఆ విధంగా అత్తతోటి ఉండటం మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను, కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై స్టార్ట్ చేసింది. చూడండి, దేవుడు ఎల్లకాలం మర్చిపోయేవాడు కాదు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కరువు వచ్చింది, సమస్య వచ్చింది, కరోనా వచ్చింది, ఎల్లకాలం దేవుడు మర్చిపోయి అలాగే మనల్ని వదిలేసేవాడా? కాదు. సమస్య వస్తుంది, అదేవిధంగా సమస్యను దేవుడు తీసేస్తాడు. కరువు వచ్చింది, కొంతకాలం ఉన్నది, అంత మాత్రం చేత దేవుడు మర్చిపోలేదు. కానీ దేవుడు అక్కడ చెప్పినటువంటి మాట ఏమంటే, వారికి ఆహారం ఇచ్చుటకు దేవుడు తన జనులను దర్శించెను. ఎంత గొప్ప వాక్యమో ఇది! వారికి ఆహారం ఇచ్చుటకు. తండ్రి బిడ్డల గురించి మర్చిపోయేవాడు కాదు. అక్కడ పంటలు లేవు, అక్కడ కరువు వచ్చింది, వారికి ఆహారం లేదు అన్న విషయం దేవునికి తెలుసు. అందుకే వారికి తిరిగి ఆహారం ఇవ్వటానికి దేవుడు తన జనులను దర్శించాడు, తన బిడ్డలను దర్శించాడు. అదే టెస్ట్ వారి దేశాలకు పాకింది. తన జనులకు ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అనేటువంటి సాక్ష్యము పక్కన ఉన్నటువంటి మోయాబు దేశంలో ఉన్న నయోమి చెవిన పడి, ఆ నయోమి ఆ మాట విని, ఇక చాలు, నేను ఈ దేశంలోకి వచ్చి నేను భర్తతోటి వచ్చాను, కుమారులతోటి వచ్చాను, భర్తను పోగొట్టుకున్నాను, కుమారుడును పోగొట్టుకున్నాను, కాబట్టి ఈ దేశంలో నాకు ఇక ఏముంది, తిరిగి నా దేశం నేను వెళ్ళిపోతాను, నేను ఎక్కడ నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. కాబట్టి అక్కడ దేవుడు దర్శించాడు, తిరిగి అక్కడ ఆహారం దొరుకుతుంది, నేను నా సొంత దేశానికి వెళ్ళిపోతానని నిశ్చయించుకొని మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె బయలుదేరినప్పుడు ఆమె కోడండ్రును ప్రయాణమైంది అనేటువంటి మాటను చూస్తాం. ఆమె కోడండ్లు కూడా ఆమెతో ప్రయాణమైనారు. ఎక్కడికి? బెత్లెహేము. వాళ్ళు ఎందుకు ప్రయాణం కావాలి? అడిగి ఏమితోటి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది?
కొడుకులా చనిపోయారు, ఆమెకు భర్త చనిపోయాడు. ఇక ఈమెతోటి ఆడికొచ్చి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ఎవరు వస్తారు? ఏ కోడలు వస్తుంది? ఎవరు రారు. ఇది ప్రాక్టికల్గా ఏ మాత్రము కూడాను యాక్సెప్టబుల్గా కనబట్టలేదు. ఎందుకంటే ఆ అత్తకు ఒకవేళ ఆస్తి కోసం వస్తున్నారేమో అని అనుకోవడానికి ఆ ఆస్తి కూడాను అతని దగ్గర ఏం లేదు. తన పేదరాలు ఏం లేవు ఆమె దగ్గర, భర్త కూడా లేడు, ఆస్తి లేదు, ఏం లేదు. అయినప్పటికీ కూడా ఇరువురు కోడళ్ళు ఓర్పా రూతు నయోమితోటి ప్రయాణమయ్యారు. మేము వస్తాం. ఈ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప ప్రేమ, ఆ కోడలికి అత్తకి మధ్య ఉన్నటువంటి గొప్ప ప్రేమ, వారి స్నేహబంధం ఆమెను విడవనీయకుండా ఆమె ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళడానికి వారు సిద్ధమైనారు. నిజమైన స్నేహం విడివక ప్రేమిస్తుంది అనేటువంటి అంశం ఇక్కడ వీరి జీవితంలో నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె కోడండ్రు కూడాను ప్రయాణమైనారు. అంటే ఈ నయోమి యొక్క జీవిత ప్రయాణంలో ఈ కోడండ్లు కూడాను పాలుపంపులు పొందుతూ ఉన్నారు. అందుకే ముందే మనం చెప్పుకుంది, స్నేహితులు అంటే మన జీవిత యాత్రలో మనతో పాటు ప్రయాణించేటువంటి తోటివారు, మనకు కంపెనీ ఇచ్చేటువంటి వారు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేటువంటి వారు, మనము కృంగినప్పుడు లేవనెత్తేటువంటి వారు, మనం అలసి సొలసి ఉన్నప్పుడు ఊరడించేటువంటి వారు స్నేహితులు, తోటి యాత్రికులు. మనం ఈ లోకంలో యాత్రికులం అయితే మన స్నేహితులు మన తోటి యాత్రికులు, మన కంపానియన్స్, మనతోటి నడిచేటువంటి వారు. కాబట్టి ఏమో ప్రయాణం అయితే కోడళ్ళు కూడా ప్రయాణం అవుతున్నారు. కారణం ఏంటిది? నీ స్నేహం వదిలిపెట్టాం, నీ మంచి మనసును మేము వదిలిపెట్టాం. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాం, నీ ప్రయాణం అంతట్లోనూ మేము తోడుగా ఉంటాం, ఇద్దరము వస్తాం. కాబట్టి ఇంత మంచి పేరు, అనగా పేరు కంటే కూడా ఇంత మంచి మనస్సు ఇద్దరు వ్యక్తులను తన వెంట మేము వస్తాము అని చెప్పి ప్రయాణమయ్యేటట్లుగా చేస్తుంది. అంటే నయోమి యొక్క మనస్సు ఎంత గొప్ప మనస్సు. పరాయి బిడ్డల వారు, అన్యుల బిడ్డల వారు నీతోటి వస్తామంటున్నారు, మీ దేశం వస్తామంటున్నారు. ప్రయాణమైనారు. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోలేనని మార్గమున వెళ్ళుచూ ఉన్నారు. ప్రయాణమైపోయి మార్గంలో సగం దూరం కూడాను స్టార్ట్ అయినారు, ప్రయాణమయ్యి వచ్చేసారు. ఆమెతోటే వస్తా ఉన్నారు. అప్పుడు నయోమి ఏమంటుందంటే, ఆమె మనసు ఒకవేళ ఆలోచించిందేమో, వీళ్ళు ప్రయాణం అవడంతో, అరే వీళ్ళు నాతోటి వస్తే ఏం లాభం, ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడే ఉంటే వారి ఇళ్లకు వారు వెళ్ళిపోతే, వారి తల్లిదండ్రుల ఇళ్లకు వారు వెళ్ళిపోతే, వారు ఇంకొక సంబంధము చేస్తే వారు చక్కగా వారు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ హాయిగా ఉంటారు కదా, వారి సంసారాలు వాళ్ళకుంటాయి, వారి కుటుంబాలు వాళ్ళకుంటాయి. నేను ఎవరు లేనటువంటి అనాథనైతే నాతోటి వీరు వచ్చి వీరి జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలి? చూసారు ఎంత మంచిదో అత్త, ఇరువైపులా కూడాను. ఎంత మంచి అత్త, ఎంత మంచి కోడళ్ళు, ఎంత మంచి కోడళ్ళు, ఎంత మంచి అత్త. ఇంకెందుకు ఆ బంధం విడిపోతుంది? ఇంకెందుకు ఆ బంధం బలహీనపడుతుంది? మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరిలో కూడాను గొప్ప స్నేహబంధం ఉంది. అత్త కోడళ్ళ మధ్య గొప్ప స్నేహబంధం. ఎవరు పెట్టుకుంటారు ఆ కోడళ్ళని ముద్దు? ఈ రోజుల్లో ఏ అత్తలు పెట్టుకుంటారు? ఒకవేళ ఫోటో పోజు కోసం పెట్టుకోవచ్చు. పెళ్ళైనప్పుడు అత్తలు వచ్చి కోడళ్ళని ముద్దు పెట్టు, ఒకవేళ అల్లుళ్ళని మామ ముద్దు పెట్టుకోవచ్చు ఫోటో కోసం, పెళ్ళైనప్పుడు, రిసెప్షన్ అప్పుడు. అట్లా కాదు కదా. ఇక్కడ కొడుకులు చచ్చిపోయినారు, విధవరాండ్రు అయినారు, ఇంటికి వెళ్ళాల్సినటువంటి వారు వెళ్లకుండా యువతోడు వస్తున్నారు. ఏమేమో వెళ్ళిపోమంటుంది. మీరు రారా, ఎందుకు నాతోటి వచ్చి మీరు ఏం చేస్తారు? మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపించారు. అనగా నా కుమారుల ఎడల మీరు మంచి సంబంధం కలిగి ఉన్నారు, నా ఎడల మీరు మంచి సంబంధం కలిగి ఉన్నారు. అదే విధముగా దేవుడు మీ ఎడల దయ చూపునుగాక అని అంటారు. అంటే వీరు
తమ నయోమి యొక్క కుమారులతో కూడా మంచి సంబంధం కలిగి ఉన్నారు వీళ్ళు, పిల్లలు లేకపోయినప్పటికీ. అదే ఈమె సాక్ష్యం ఇస్తూ ఉంది నయోమి ఓర్పా రూతు ఎడల. నా కుమారుల ఎడల మీరు దయ చూపించారు, నా ఎడల మీరు దయ చూపించారు, మీరు మంచివారు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి. పోయి మీరు ఏం చేయాలా? పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగా కానీ వారితో చెప్పింది. పోయి ఇళ్ళకు పోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, పెళ్లి చేసుకోండి. మీకు ఇంకా యవ్వనంలో ఉన్నారు, మీకు ఇంకా వయసు అయిపోలేదు. కాబట్టి నేను వయసు అయిపోయినటువంటి ముసలిదానం ఉడికిపోయింది నా వయసు, మీకు అలాగా కాదు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని హాయిగా సంసారం చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, తల్లిగారింటికి వెళ్ళిపోతారు కోడళ్ళు. ఎందుకు వచ్చావమ్మా అంటే అత్త తిట్టింది, ఎందుకు వచ్చావమ్మా అంటే మామ ఏదో అన్నాడు, లేకుంటే అత్త వెళ్ళిపో అనింది. రీజన్స్ చెప్పగానే యువతల వాళ్ళ తల్లిదండ్రులు అంత మాట అంటాడా, మనం అందరూ చూస్తా, గృహహింస కేసు పెడతా. ఇప్పుడు ఈ ఓర్పా రూతు ఇద్దరికీ కూడాను మంచి రీజన్ ఒకటి ఉంది. ఏంటిది ఆ రీజన్? అత్త వెళ్ళిపోమన్నది, అత్త వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమన్నది, అత్తనే పర్మిషన్ ఇచ్చింది, కాబట్టి మేము వచ్చాము. ఒకవేళ చాలా మంచి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అనుకోండి, ఎందుకు వచ్చారమ్మా అత్తగారింటి దగ్గర నుంచి ఎందుకు వచ్చారు మీరు అని ఒకవేళ నిలదీస్తే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు అత్తే పొమ్మంది డాడీ, మామయ్యే వెళ్ళిపోమన్నాడు కాబట్టి మేము అత్త వెళ్ళిపోమంది కాబట్టి మేము వెళ్ళిపోయాము, మాదేం తప్పులేదు అని వీరు చెప్పవచ్చు. వీరికి ఆ అథారిటీ ఉన్నది. ఎందుకు? వాళ్ళ అత్త చెప్తుంది, మీరు వెళ్ళండి, మీ తల్లిగారి ఇళ్ళకి వెళ్ళండి, మీరు పెళ్లి చేసుకోండి, హాయిగా ఉండండి, వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోలే. ఎందుకు వెళ్ళిపోలే? వారి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం, స్నేహబంధం, వారిద్దరి మధ్య ఇంకా ఎటువంటి చట్టము లేదు, ఎటువంటి ఇక బంధము అంటే వేరే చట్టపరమైనటువంటి ఏమీ లేవు. ఇప్పుడు ఉదాహరణకు మనము నయోమి చెప్పినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, ఒక స్త్రీ ఎప్పుడు విముక్తురాలవుతుంది అంటే దానిని ధర్మశాస్త్రానికి ముడిపెడుతూ పౌలు చెప్పినటువంటి ఒక మాటను మనం పరిశీలన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంను మనం పరిశీలన చేస్తే, రోమా 7:2 ధర్మశాస్త్రము మీతో మాట్లాడుచున్నాను, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఇప్పుడు డాటర్ ఇన్ లా అనేటువంటి పదము కోడలికి మనము పెట్టి పిలుస్తూ ఉన్నాం. డాటర్, అత్తమామలకి కోడలు ఏమవుతుంది? డాటర్. ఎట్లా అవుతుంది? ఇన్ లా, చట్ట ప్రకారము ఆమె ఆ ఇంటికి కుమార్తె. డాటర్ ఇన్ లా. అల్లుడైతే సన్ ఇన్ లా, అంటే చట్ట ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము పెళ్ళి అంటూ అయిన తరువాత ఆ స్త్రీ ఆ ఇంటికి కుమార్తె. ఏ ఇంటికైతే ఇస్తామో ఆ ఇంటికి ఆ స్త్రీ ఆ కుమార్తె అవుతుంది. ఎట్లా కుమార్తె అవుతుంది అంటే డాటర్. ఎట్లా డాటర్ అవుతుంది అంటే ఇన్ లా, సన్ ఇన్ లా. ఒకవేళ మర్దలైతే, పెళ్లి కుమార్తె చెల్లెలైతే సిస్టర్ అవుతుంది. ఎట్లా అవుతుంది సిస్టర్? ఇన్ లా. మరిది, బ్రదర్ ఇన్ లా. ఇవన్నీ కూడాను చట్ట ప్రకారము వారందరూ కూడాను బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్, మదర్ అవుతారు. ధర్మశాస్త్రం ప్రకారము, చట్ట ప్రకారము. ఎప్పుడైతే
ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ బంధం అనగా స్త్రీ పురుషుల బంధం ఎప్పుడు విడుదలవుతుంది? ఆ పురుషుడు ఒకవేళ చనిపోతే అనగా భర్త చనిపోయినప్పుడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి బంధం నుండి కూడాను ఈ స్త్రీ విడుదల పొందుటకు అవకాశం ఉంది. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం, మొజాయిక్ లా ప్రకారం, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఈ స్త్రీ భర్త చనిపోతే ఇక ఆ కుటుంబంతో ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా బయటికి వచ్చేయచ్చు. భర్త బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే ఆ ఇన్ లాలో ఉండేటువంటి బంధాలు. చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిలీను చనిపోయారు. ఇక లా ఎక్కడుంది? ఆ స్త్రీ సంపూర్ణంగా ఆ కుటుంబం నుండి విడుదల పొందినటువంటి స్థితిలో ఉన్నది. వారు వెళ్ళిపోవచ్చు. పైగా వాళ్ళ అత్త కూడాను వారికి అవకాశం ఇస్తూ ఉంది, ఆజ్ఞాపిస్తూ ఉంది, మీరు వెళ్ళి పెళ్లి చేసుకునండి, మీ తల్లిగారింటికి వెళ్ళండి. అయినప్పటికీ కూడాను వారు వెళ్ళడం లేదు. వారి యొక్క స్నేహం, వారి యొక్క ప్రేమ ధర్మశాస్త్రాన్ని మించి ఉన్నాయి. అందుకే ప్రేమ వలన ధర్మశాస్త్రం తీసివేయబడింది. ప్రేమ వలన, యేసుక్రీస్తు మన ఎడల చూపించినటువంటి ప్రేమ వలన, శిలువలో ఆయన పెట్టినటువంటి ప్రాణం వలన ధర్మశాస్త్రము నెరవేర్చి ఆయన ప్రక్కన పెట్టాడు. ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి మనందరినీ కూడాను విడుదల చేశాడు. అందుకే మనము వేరొకని చేరుటకై, ఆ క్రింద చూస్తే తెలుస్తుంది, రోమాపత్రిక 7 మనం చదివినటువంటి వాక్య భాగం. ఆ తర్వాత క్రిందకు చదివితే తెలుస్తుంది, వేరొకరి చేరుటకై, క్రీస్తు అని వేరొకరి చేరుటకై మనము ధర్మశాస్త్ర సంబంధం నుండి మనము బయటికి వచ్చేసాము, విడుదల పొందాము. వీరు విడుదల పొందినటువంటి వారు ఓర్ప, రూతు. అయినప్పటికీ కూడాను వారు విడిచి వెళ్ళడం లేదు. వాళ్ళకు ఒక మంచి రీజన్ ఉంది. అత్త వెళ్ళిపోమన్నది, స్వతహాగా చెప్పింది, నిర్బంధం ఏమీ లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. కాబట్టి మేము వచ్చాం. వారి మనసులకు కూడా వారు చెప్పుకోవచ్చు, వారి మనస్సాక్షికి కూడా వారు చెప్పుకోవచ్చు. ఒకవేళ మంచి వాళ్ళు అయితే అత్త వెళ్ళిపోమంది కదా, మేమైతే రావాలనే ఉన్నాము, మేమైతే అత్త నీతో రావాలనే ఉన్నాము, మా మనసులు కూడా రావాలి, అందుకే సగం దూరం వచ్చాము. కానీ నువ్వు వెళ్ళిపోమన్నావు కాబట్టి నీ మాట చొప్పున వెళ్ళిపోతున్నామని చెప్పొచ్చు. ఒక మంచి అవకాశం వారికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా వారి సొంత మోయాబు దేశంలో బ్రతకడానికి, జీవించడానికి. కానీ వారు ఎంత గొప్ప కోడళ్ళు, ఎంత గొప్ప అత్త. బైబిల్లో లేనటువంటి సంబంధాలు, సహవాసాలు, బైబిల్లో లేనటువంటి విలువలు, బైబిల్లో లేనటువంటి స్టాండర్డ్స్ సొసైటీలో ఎక్కడ దొరకవు. బైబిల్ సంపూర్ణంగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే చక్కని మానవ సంబంధాలు ఈ లోకంలో కలిగి ఉండవచ్చు. చక్కని కుటుంబాలు ఈ లోకంలో కట్టుకొని జీవించవచ్చు. ఎటొచ్చి సమస్య ఏమంటే, నా కొడుకుని వల్ల వేసుకోపోతుంది, లేదా నా కుమార్తెను తీసుకొని పోతున్నాడు. ఇలాంటి ఆలోచనలు వలన లేనిపోని ఇంటర్ఫీరియన్స్ కోడళ్ళ జీవితాల్లో, అల్లుళ్ళ జీవితాల్లో, కూతుర్లు కొడుకుల జీవితాల్లో తల్లిదండ్రులు కలగజేసుకొని వారి సంసారాలు నాశనం చేసి, పాడు చేసి, అంటే అన్నీ కాదు, కొన్ని విషయం మ్యాక్సిమం 60% అన్నీ ఇలాగనే ఉంటాయి. సమస్యలు వచ్చేది అటు అత్తమామలతనం వస్తాయి, ఇటు తల్లిదండ్రులతనం వస్తాయి. కొత్తగా పెళ్ళైనటువంటి వారికి వాళ్ళని అసలు వదిలేసేసేయండి పూర్తిగా. సమస్య వచ్చినప్పుడు పోయి చూడండి, మళ్ళీ సర్ది వచ్చేసేయండి, హ్యాపీగా ఉంటాను. అత్తలో ఇంటర్ఫీర్ చేసుకోకూడదు. ఏం చేస్తుంది ఇంకా అత్త? మీలో ఒక్కొక్కతే చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ముద్దు ప్రేమకు చిహ్నం, ప్రేమకు సూచన. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడల ఆయన కోపించు 2వ కీర్తనలో ఉంది. ఎవరా కుమారుడు? యేసుప్రభుని ముద్దు పెట్టుకోవాలి. అంటే ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి, నిన్ను విడువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనను మీరు ముద్దు పెట్టుకోవాలి, ప్రేమించాలి. లేకపోతే ఆయన కోపిస్తాడు, కోపం వస్తుంది ఆయనకి. ప్రేమ ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం, ప్రేమ ఉన్నప్పుడు ఆలింగనం చేసుకుంటాం. ప్రేమ ఉన్నది కాబట్టే ఆ అత్త కుమారులు చనిపోయినటువంటి కోడళ్లను ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎంత ప్రేమ కలిగినటువంటి వారు కోడళ్ళారా మీరు అని చెప్పి తన ప్రేమను కనపరుస్తూ ఉంది.
ముద్దు పెట్టుకుంటా ఉంది. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిన ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలరా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. వారు వినడం లేదు. వాళ్ళు ఎలుగెత్తి పెద్దగా ఎలుగెత్తి అంటే, లేదు, మేము కూడా నీ ప్రజలతోటి నీ యొద్దకు వస్తాము అని చెప్పేసి గట్టిగా వారు చెప్తూ ఉన్నారు. లేదమ్మా, మీరు వెళ్ళాలి, నా కోసం మీరు రానవసరం లేదు, నాకు ఇక కుమారులు లేరు అని అంటే, ఓర్ప మాత్రం కన్విన్స్ అయిపోయింది. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఓర్ప వాళ్ళ అత్త చెప్పినటువంటి మాటలకి ఒప్పుకున్నది. మంచి కారణంగా కదా, మంచికే కదా చెప్తుంది నా అత్త, నిజమే కదా, నేను అత్తతోటి వెళ్ళి నేనేం చేయాలి, నేను నా తల్లిగారింటికి వెళ్ళేసి పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, హాయిగా ఉంటాను, నా అత్తే చెప్తాను కాబట్టి నేను వెళ్తాను అని చెప్పి తాను వెనుకకు వెళ్ళిపోయింది. అంటే ఓర్ప ప్రేమ లేనిది అని మనం చెప్పలేం. రూత్ ఒక్కటే ప్రేమ కలిగింది, ఓర్ప కంటే ప్రేమ రూత్కి అని కూడా అనలేం. ఎందుకంటే తనేమో పొమ్మన్నది వెళ్ళిపోయింది, తన మనసు ఈజీగా కన్విన్స్ అయిపోయింది. పోనీ దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. తను ఎప్పటికీ కూడాను ఇంకా మోయాబు దేశంలో అనిరలుగానే మిగిలిపోయింది. రూతు వచ్చినందువలన, రూతు ఈ నయోమితోటి యూదా దేశం వచ్చినందువలన ఏమైంది, యేసు ప్రభు వంశావళిలో రూతు కూడాను చేర్చబడింది. ఎంత గొప్ప విషయం. ఒకవేళ ఓర్పాకు ఆ అవకాశం ఒకవేళ వచ్చుంటే ఆమె కూడా వచ్చుండేది ఏమో తెలియదు మనకి, కానీ ఆమె వెళ్ళిపోయింది. రూతు అంత గొప్ప త్యాగము చేసింది కనుకనే ఈమె అంటది, ఇదిగో నీ తోడికోడలు వెళ్ళిపోయింది కదా. 15 వచనం, ఇదిగో నీ తోడికోడలు తన జన ఎద్దుకు, తన దేవుని ఎద్దుకు తిరిగి వెళ్ళిపోయాదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళువు. ఆమె వెళ్ళిపోతా ఉంది పెద్దావిడ, నువ్వు వెళ్ళు అంతోటి, ఆ వెనకలు వెళ్ళిపో, నీ దేవుని దగ్గరికి, నీ ప్రజల దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. పెద్ద ఆమె దారి చూపిస్తూ ఉంది కదా, ఆ వెనకాల వెళ్ళు, నువ్వు కూడా తప్పేం లేదు, వెళ్ళు, నేనే బొమ్మంటున్నా. లేదు, నీకు నాకు ఉన్నటువంటి స్నేహబంధం అంత ఈజీగా వదులుకోలేను. ఏమైనప్పటికీ కూడాను, ఏది ఏమైనా నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీవు మృతిని పొందిన చోటనే నేను మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. అది ఆమె స్టేట్మెంట్, రూత్ యొక్క స్టేట్మెంట్. నువ్వు పోయిన చోటుకు వస్తా, నీ జనంతో ఉంటా, నువ్వు చనిపోయిన దగ్గర నేను చనిపోతా, నువ్వు పాతి పెట్టబడిన దగ్గర నేను పాతి పెట్టబడతాను. ఒకవేళ నేను అలా చేయకుండా ఉంటే దేవుడు అనగా నీ దేవుడు యెహోవా దేవుడు నాకు కీడు చేయునుగాక. మరణమొక్కటే మనలిద్దరినీ ఎడబాపేది. క్రీస్తుని ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పెళ్లి చేసుకునేటప్పుడు ఈ మాట మనము చెప్తాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖమందు ఏమని చెప్తాము? మరణము మనల్ని ఎడబాపునంత వరకును నీ తోడుగా ఉంటాను, నీ కష్టాలు సుఖాల్లో పాల్పంపులు పొందుతాను అని ప్రమాణం చేసి ఆ ప్రమాణాలు తొంగులో తొక్కేటువంటి అంత్యకాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రమాణం ఆమె నిలబెట్టుకుంటా ఉంది. మరణము మనల్ని ఎడబాపునంత వరకు యేసు క్రీస్తుతోటి మనము చేసినటువంటి ప్రమాణం, బ్యాప్టిజం తీసుకునేటప్పుడు బ్యాప్టిజం తొట్టి దగ్గర దైవ సేవకుడితోటి ఇచ్చినటువంటి మాట, దేవుడితో చేసినటువంటి ప్రమాణం, ఎప్పటి వరకు ఈ మాట నిలుపుకుంటామని అడిగినప్పుడు మరణించేంత వరకు అని చెప్పి మళ్ళా ప్రభువుని వదిలిపెట్టేసి మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళా జారిపోయి మళ్ళీ పడిపోయి, ఎంత దీన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. యేసు ప్రభు మరణం తర్వాత వదిలిపెట్టేవాడు కాదు.
ఇక్కడ మనం ప్రమాణం చేసినటువంటి భార్యాభర్తలు మరణం వరకు మాత్రమే వస్తారు, మరణమే మనల్ని విడదీస్తుంది అని ప్రమాణం చేస్తారు. అయితే యేసు ప్రభు మరణం తర్వాత కూడాను మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అంత గొప్ప స్నేహితుడు. మరణం తర్వాత కూడా మనల్ని చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళేటువంటి వాడు. 139వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది. 139వ కీర్తన, నేను ఎక్కడికి వెళ్ళినను నీవు అక్కడ ఉన్నావు, నీ సన్నిధి నీ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, సముద్ర దిగంతములలో నివసించను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. అంధకారంలో ఉన్నా నీవు అక్కడ ఉన్నావు, సమాధిలో ఉన్నా నీవు అక్కడున్నావు, పాతాళంలో ఉన్నా నీవు అక్కడున్నావు, ఆకాశంకి ఎక్కితే అక్కడున్నావు, పరలోకానికి వెళ్తే ఎక్కడున్నావు, పరదేశకు పోతే ఎక్కడున్నావు, ఎక్కడికి పోయినా కానీ నీవు నన్ను విడిచిపెట్టలేదు. ఇది దేవుడికి మనకి ఉన్నటువంటి గొప్ప సహవాసం, గొప్ప సంబంధం. ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. ఈ లోకపు మనుషులు ఈ లోకంలో మరణం వరకు వస్తారేమో గొప్ప స్నేహితులు భార్యాభర్తలైనా, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కానీ కాడు. మరణం పర్యంతము కూడా, మరణం తర్వాత కూడా. ఇక్కడ రూతు చెప్పేటువంటి మాట అదే, మరణము ఒక్కటే మనల్ని విడదీయగలదు, కానీ అప్పటిదాకా నీతోటే నేను ఉంటాను, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతాను, నువ్వు చస్తే నేను చస్తాను. అప్పుడు నయోమి అనుకున్నటువంటి మాట ఏందో తెలుసా, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినది. మనసు అట్లా కుదుర్చుకోవాలి. ఒకసారి మనము ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ కుటుంబంతో నేను ఉంటాను, ఆ వ్యక్తితో నేను ఉంటాను అని ప్రమాణం చేసినప్పుడు మనస్సు కుదుర్చుకోవాలి. మనస్సు దానంతగా అదే కుదరదు, కుదుర్చుకోవాలి. కుదుర్చుకోవడానికి చాలా తేడా ఉంది. ఆటోమేటిక్గా ఇటు తాళి కట్టగానే ఇటు తాళి కట్టించుకోగానే కుదరదు. మనసు స్విచ్ చేసినట్టుగా కుదరదు. చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. కుదుర్చుకోవాలి. బాప్టిజం తీసుకోగానే ఫట్మని ఆకాశం తెరవబడి యేసు ప్రభు మీదికి పావురం వచ్చి వాలినట్టుగా నీ మీదికి పావురం వచ్చి వాలింది అనుకోవద్దు. యేసు ప్రభుని విశ్వసించి యేసు ప్రభు నామంలో బాప్తిజం, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్న వెంటనే నేను పరిశుద్ధుడైపోయాను, తెల్లగా నాకు రెక్కలు వచ్చాయి, నేను దేవదూతలాగా ఉన్నాను అని అనుకోవద్దు. వెంటనే టక్కున ఏది కుదరదు. చచ్చేదాకా ఆ కిరీటాన్ని నిలుపుకోమంటాడు ప్రకటన గ్రంథంలో. మరణం వరకు నమ్మకముగా ఉండవు, నీకు జీవ కిరీటం అప్పుడు వస్తుంది. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి రక్షణ ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. ఎవడును నీ కిరీటంలో అపహరింపకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? మనసు కుదుర్చుకోవాలి. ప్రతిదినము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవజనులను చెప్పేటువంటి మాటల ద్వారా, లేదా మనకు దేవుడు మనతోటి మాట్లాడేటువంటి పరిస్థితులతోటి మాట్లాడతాడు, మనుషులతోటి మాట్లాడతాడు, జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ మాట్లాడేటువంటి విధానంలో మన మనస్సులను మనము కుదుర్చుకుంటే తప్ప చివరిదాకా నడవటం అనేది కష్టం. చివరిదాకా నిలబెట్టుకోవాలి. మనసు కుదిరింది అని తెలుసుకున్నప్పుడు నయోమికి ఇక మళ్ళీ నయోమి అడ్డం చెప్పలేదు. ఎందుకంటే ఇక ఎంత చెప్పినా వినదు. మనసు ఏమకు కుదిరిపోయింది. అంతగా బంధం ఆ మనసులో ఉంది, అంతగా ప్రేమ ఉంది, కాబట్టి ఈమె వినదు అని చెప్పేసి వారు బెత్లెహేము అనబడేటువంటి రొట్టెల ఇల్లు అనబడేటువంటి ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళారు. దేవుడి యేసు ప్రభు జన్మించినటువంటి స్థలం అది. ప్రపంచానికి అంతటికి జీవాహారమును పంచినటువంటి స్థలం అది. ప్రపంచం అంతటికి జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే జీవాహారము. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేముకు వారు తిరిగి వెళ్ళారు. స్నేహం అంటే అట్లా ఉండాలి. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అట్లా ప్రేమించబట్టే రూతు నయోమిని
విడిచిపెట్టలేదు. తన మనసు కుదుర్చుకొని, తన మనసుకు నచ్చజెప్పుకొని, లేదు అతతోటి నేను వెళ్ళాలి, ఓర్పా వెళ్ళిపోయినా పర్లేదు నేను వెళ్ళను అని చెప్పేసి తన అతతోటి వెళ్ళింది. యేసు ప్రభుని మనము ఆ విధంగా అనుసరించాలి, ఫాలో కావాలి. సమస్యలు వస్తాయి, కష్టాలు నష్టాలు వస్తాయి, అయినప్పటికీ కూడాను మన నిజ స్నేహితుడు మనల్ని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన తిరిగి ఎప్పుడైనా దర్శించేవాడు. తన ప్రజలను తన ఆహారం పెట్టుటకు ఆయన దర్శించను అనేటువంటి సాక్ష్యం నయోమి విని వెళ్ళిపోయింది మళ్ళా బెత్లెహేముకు. ప్రస్తుతం మనం సమస్య ఉండొచ్చు, కానీ ఆయన దర్శన కాలం ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాటలు ఆయా కాలంలో నెరవేరుతాయి. ఆయన టైము ప్రత్యేకంగా ఉంటుంది. తప్పకుండా దర్శిస్తాడు, మన పరిస్థితి మారుస్తాడు. రూతు పరిస్థితి కూడా మార్చాడు. తర్వాత ఏమైంది? రూతు పెద్ద ల్యాండ్ లార్డ్ అయింది, గొప్ప ధనవంతురాలైంది. అంత మాత్రమేనా? ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా యేసు ప్రభువు వంశావళిలో స్త్రీలు తక్కువ మంది ఉన్నారు, 4 ఉంటారు. ఆ 4లో ఏమొకటి చేర్చబడింది తరతరాలకు, యుగ యుగాలకు. ఒకవేళ ఆ దినం రాకుండా అత్తతోటి అత్త మాటలు ఒకవేళ విని ఓర్పు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు రూతు గురించి మనము మాట్లాడుకునేవాళ్ళం కాదు. యేసు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడి ఉండేది కాదు. గొప్ప స్నేహం. ఆ విధంగా మనము కూడా ప్రభుతోటి స్నేహం, బంధం విడిచిపెట్టకుండా మన జీవితాంతం వరకు కొనసాగినట్లయితే ఆయన మనకు నిజ స్నేహితుడుగా ఉంటాడు. మనల్ని చివరి దాకా తీసుకుని వెళ్తాడు. చివర దాటిన తర్వాత కూడా, పాతాళం దాటిన, సముద్రం దాటిన తర్వాత, ఆకాశం దాటి అయినా కానీ ఆయన అక్కడ ఉంటాడు. ఆయన లేనటువంటి స్థలము లేనే లేదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సముద్రుడైన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన నామములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్నం సమయం విధంగా తండ్రి మీరు మాట్లాడినట్టు ప్రతి మాటను బట్టి స్తోత్రం తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం యేసుక్రీస్తు ద్వారా రక్షణ తండ్రి. ఆయనలో మేము ఎదుగుతూ ఫలిస్తూ ఆయన తోటి నడుస్తూ తండ్రి, మేము ఆయన నమ్మటం, ఆయన మమ్మల్ని నమ్మటం, పరస్పర మరి నమ్మకం, స్నేహం, అటువంటి గొప్ప స్నేహం యేసు ప్రభుతోటి మేము కలిగి ఉండి ఈ లోకంలో ఆయన మా యొక్క ప్రయాణం ముగించేంత వరకు ప్రభావం వదిలిపెట్టకుండా ఉండేటువంటి కృపను ప్రసాదించమని వేడుకోవచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనము 441